మీరు ఏదైతే ఇప్పుడు మ్యాగజైన్ ఉన్నదో అండి దాదాపు 25 సంవత్సరాలు 2003లో అయింది. 2020 అంటే దాదాపు 22 ఇయర్స్ రన్ అవుతుంది. కానీ ఇది చేరుకోవడానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అంటే ఎక్కువ మంది రీడ్ అండి. అప్పట్లో ఇంకా మన దగ్గర ఇంగ్లీష్ చదివేవాళ్ళు కూడా తక్కువ, ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ చదివేవాళ్ళు కూడా పెరిగారు, అవేర్నెస్ కూడా పెరిగింది కదా స్పిరిచువాలిటీ మీద. దీనికోసం మరి మీకు ఎలా ఉంది ఇప్పుడు దీన్ని? ఇప్పుడు ఆఫ్టర్ వేణు గారు మరి మీరు ఎంత బర్డెన్ మోస్తున్నారు? అది సో నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే నిజంగా మ్యాగజైన్ ఇది అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ దీంట్లో ఆ కంటెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్ వీ హ్యావ్ టు పుట్ ద హోల్ హార్ట్. ఇది నేను ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు. బట్ ఆ వేణుగారి తర్వాతకి నా లోపల నిజంగా దీన్ని కంటిన్యూ చెయ్యాలి, కంటిన్యూ చేస్తాము అని ఒక ఇది అనిపించింది. అండ్ నేను అందరికీ విష్ చేసుకుంటుంది ఒకటే, ప్లీజ్ ఎవరైనా సరే కానివ్వండి అందరూ కూడా జస్ట్ ఎనీ అంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ అ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా కానీ దయచేసి స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ కి సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ PSSM లో మనకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఒకటే ఒక మ్యాగజైన్ ఏంటి అంటే స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్. ఇది ఏంటంటే ఇంకొకటి సార్, ఇక్కడ PSSM అనే కాకుండా మన వేరే ఆర్గనైజేషన్స్ లో స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఉన్న మ్యాగజైన్సే చాలా తక్కువ. మన మ్యాగజైన్ మాత్రము మొత్తం కంటెంట్ కూడా 100% స్పిరిచువాలిటీ బేస్డ్ మీద మాత్రమే ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ లోనే ది బెస్ట్ స్పిరిచువల్ ఇండియా. మీరు మనం AI లో కానివ్వండి, జెమినైలో కానివ్వండి తీసుకుంటే స్పిరిచువల్ మ్యాగజైన్స్ అని కొడితే ఈ 2 మ్యాగజైన్స్ వస్తాయి 3rd ప్లేస్ లో. అండ్ నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్పాల్సింది వస్తుంది అంటే, ఒక స్పిరిచువల్ ఇండియా ఇప్పటి వరకు 128 మంది గురూస్ ని పరిచయం చేసింది, ఇండియన్ గురూస్ ని. అండ్ స్పిరిచువల్ సైన్స్ 88 మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని పరిచయం చేసింది. ఇంతటి అద్భుతమైన అవకాశం అనేది ఓన్లీ మన దగ్గర తప్ప ఎనీ సొసైటీలో కూడా లేదు. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే సార్, నాలెడ్జ్ మనం ఎప్పుడూ కూడా, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, యాక్చువల్గా ఏంటి అంటే ఇంగ్లీష్ అనగానే మాకు ఇంగ్లీష్ రాదు, మాకు తెలియట్లేదు, మేము ఇది చేయలేకపోతున్నాము. అందుకని నిజంగా చెప్పాలంటే డ్రాస్టిక్ గా సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోయారు. సో ఇది ఒకటి మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు. ద ఫస్ట్ ఫేజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ అంటే సబ్స్క్రిప్షన్స్ అనేది చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటి అని అంటే అందరికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దిస్ ఈస్ ద న్యూ ఏజ్. సో న్యూ ఏజ్ లో ప్రతి ఒక్కళ్ళము కూడా మనల్ని మనం తెలుసుకోవడంతో పాటు మన లోపల ఏం జరుగుతుంది ఆ అంతః ప్రయాణాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. దాంట్లో చాలా విషయాలు మమేకమై ఉన్నాయి. అది ఎనర్జీ సైన్స్ కావచ్చు, ఏన్షియంట్ విజ్డమ్ కావచ్చు, సెల్ బయాలజీ కావచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్స్ కావచ్చు, చక్రాస్ కావచ్చు, ఇవన్నీ సైన్స్ కి రిలేటెడ్ అయ్యి ఉంది. ఇది ఇప్పుడు న్యూ ఏజ్. అందుకే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, మీరు ఇవి చదవడం వల్ల కనీసము ఒక్కొక్క పేజ్, ఒక్క ఆర్టికల్ చదవండి. ఒక్కొక్క ఆర్టికల్ చదవడం వల్ల ఆ అంతః ప్రయాణం ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ హయ్యర్ వరల్డ్స్ లో ఏం జరుగుతుంది, నాలో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకునే అద్భుతమైన అవకాశము ఈ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ ఇస్తుంది. ఇది ఒకటి మేజర్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి అంటే అందరూ ఇంగ్లీష్ రాదు అంటారు. సార్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇంటికి రాగానే ఇంగ్లీష్ లో మాట్లాడితే సంబరపడిపోతారు. కానీ వాళ్ళతోని ఇలా ఇంగ్లీష్ లో ఒక ఆర్టికల్ చదివించండి. దీంట్లో పిల్లల సైకిక్ విల్ టర్టల్ అని, డాక్టర్ విల్ టర్టల్ అని ఉంటారు సార్. ఇది చదివితే తెలుస్తుంది సార్, అంత ఈజీ కాదు. ఆ విల్ టర్టల్ చిన్న పిల్లల వాళ్ళ యొక్క సైకిక్ ఎలా ఉంటుంది, ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకని వాళ్ళని చిన్నప్పుడు మనం ఎలా ట్రైన్ చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనే ఆర్టికల్స్ దీంట్లో ఉంటాయి. అండ్ హగ్గింగ్ ట్రీస్. అసలు మనం ఒక పెద్ద ట్రీ కనిపిస్తుంది అనుకో, పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళము మనం వెళ్ళి హక్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ న్యూరో సిస్టమ్ మనకి ఎలా కనెక్ట్ అవుతుంది, అవన్నీ అద్భుతంగా సృష్టిలో ఏం జరుగుతుంది అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి చదివితే మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం అనేది వికసిస్తుంది. అందుకని నేను అందరినీ విష్ చేసుకుంటున్నాను ఏంటంటే, దయచేసి చదవండి. ముందు మీరు సబ్స్క్రిప్షన్స్ అదంతా వదలండి. ఎక్కడ స్పిరిచువల్ ఇండియా కనిపించినా, ఎక్కడ స్పిరిచువల్ సైన్స్ కనిపించినా ముందు చదవండి, దాంట్లో ఏముందో తెలుసుకోండి. అండ్ అదే చెప్తుంటాం, అందరు జాబ్స్ చేస్తుంటారు, వేరే వేరే కంట్రీస్ లో ఉంటారు, మీ పిల్లలకు పంపించండి. అండ్ ఇప్పుడు డిజిటాలిటీ వచ్చింది, డిజిటల్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర.
సో ఇలా ఎంకరేజ్, అండ్ ఇది ఎప్పుడైతే మనం అందరము కలెక్టివ్ కాన్షియస్నెస్ అండి ఇది, నేను అందరినీ హోల్ అండ్ సోల్ గా విష్ చేసుకునేది ఒకటే, ఇట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఎలా అయితే మనం గ్రూప్ మెడిటేషన్స్ అందరం కలిసి చేస్తున్నామో ఈ వర్క్ ని కూడా అందరం కలిసి చేద్దాం, కలిసి ముందుకు తీసుకెళ్దాం అనేది నాకు ఆ మెసేజ్ అనిపించడము రావడము జరిగింది సార్. చాలా అద్భుతం అమ్మా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు కృషి, ఇదేంటంటే నెక్స్ట్ ఇంకొక 25 years వరకు, ఇంకో 22 years వరకు అందరికీ కూడా ఇంతకుముందు ఏ విధంగా నడిచిందో అదే విధంగా కూడా ఈ స్పిరిచువల్ ఇండియా కానీ స్పిరిచువల్ సైన్స్ కానీ అందరికీ రీచ్ అవ్వాలి. ఇది ఎందుకంటే ఏదో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించింది కాకుండా టోటల్ వరల్డ్లో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ అంతా కూడా మీరు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నో రకాలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి దీనికి ఏమీ పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి అది పెట్టుకుంటే అది ఇంట్లో అంటూ ఉంటే ఎప్పటికప్పుడు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అవును సార్, ఒక ఆధ్యాత్మిక పుస్తకం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఎందుకనంటే పుస్తకం అనేది, ఆధ్యాత్మిక పుస్తకం అనేది ఆ యొక్క వైబ్రేషన్స్ ని ఏదైనా సరే మనం ఆ మంచి ఎనర్జీ సిస్టమ్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మన కాపీని ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. మిగిలిన బుక్స్ ఏదైనా సరే మనం ఇమీడియట్ ఇలా ఇస్తాం, కానీ ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు మనం చదవకపోయినా అవి పెట్టుకుంటే వాటి త్రూగా మనం చాలా కనెక్ట్ అవుతాం సార్.